హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో ఎగ్జామినేషన్స్ అయితే జరిగాయి. సో ఈ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటనేది వీడియోలో చూద్దాము. సో ఈ 2 జాబ్ రోల్స్కి సంబంధించినటువంటి ఆస్క్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్లో ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ముందు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బిట్స్ గురించి చెప్పిన తర్వాత రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అడిగినటువంటి బిట్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను, కాబట్టి చివరి వరకు చూడండి. ఫస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారనేది చూద్దాం. జీకే క్వశ్చన్స్ విషయానికి వస్తే ముందుగా హూ డిస్కవర్డ్ డిఎన్ఏ అని చెప్పేసి అడిగారండి. సో మీరు ఇక్కడ గూగుల్లో చూస్తే ఫస్ట్ అసలు ఈ డిఎన్ఏని కనుగొన్నది 1869 సంవత్సరంలో ఫ్రీడ్రిచ్ మిషర్ అనేటువంటి అతను డిఎన్ఏని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత వాట్సన్ అండ్ క్రిక్ అనేటువంటి వారు సో ఆ డిఎన్ఏకి సంబంధించి ఇంకా పరిశోధనలు చేసి వాళ్ళు నోబెల్ ప్రైజ్ అయితే పొందారనమాట. కానీ మొదటగా కనుగొన్నది డిఎన్ఏని ఫ్రీడ్రిచ్ మిషర్ అనేటువంటి అతను. ఒకవేళ ఇది ఆప్షన్లో లేకుండా వాట్సన్ అనేటువంటి వారి యొక్క పేర్లు ఉన్నట్లయితే అది మీరు ఆప్షన్ పెట్టాలి. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగారనేది కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, జాండీస్ ఎఫెక్టెడ్ ఆన్ విచ్ ఆర్గాన్? మనకి జాండీస్ వచ్చినప్పుడు సో జాండీస్ వచ్చినప్పుడు అది ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే మన లివర్ మీద, అంటే కాలేయం మీద ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్? సుప్రీం కోర్ట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫోర్ట్ విలియం, కోల్కతా. సో దీన్ని ప్రజెంట్ కల్కత్తా అని చెప్పేసి పిలుస్తాము. సో ఇండియాలో ఉన్నటువంటి కల్కత్తాలో సో మొదట ఫస్ట్ సుప్రీం కోర్ట్ని ఫోర్ట్ విలియంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ 1947? సో 1947లో ప్రిన్స్లీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి అంటే వాటన్నిటిని కూడా విలీనం చేయడానికి బాధ్యత తీసుకుంది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంగ్ విత్ విపి మీనన్, వీరిద్దరూ కూడా బాధ్యత తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గుస్సాడి ఈజ్ ఏ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ? సో ఈ గుస్సాడి అనేటువంటి యొక్క ట్రెడిషనల్ ట్రైబల్ డ్యాన్స్ వచ్చేసి మనకి పర్టికులర్గా ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క పర్టికులర్ డ్యాన్స్ ఫామ్ అయితే ఉంటుందండి. ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ అనమాట, ట్రెడిషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్ ఇది. సో గుస్సాడి అనేటువంటి ఫేమస్ డ్యాన్స్ ఫామ్. సో తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకునేటువంటి ఒక పర్టికులర్ ఫెస్టివల్కి సంబంధించి వారు ప్లే చేసేటువంటి ట్రెడిషనల్ ట్రైబల్ డ్యాన్స్ ఫామ్ అండి గుస్సాడి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఏరియా అని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి రాజస్థాన్ రాష్ట్రం ఏరియా వైజ్గా చూసుకుంటే లార్జెస్ట్ స్టేట్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్? ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఖచ్చితంగా చూసుకోండి, ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పేసి అన్నాను ఆర్టికల్స్ గురించి చెప్పినప్పుడు. ఆర్టికల్ 51A అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ సంచి స్తూప? సంచి స్తూపాని ఎస్టాబ్లిష్ చేసింది అశోక ఎంపరర్ అండి. నెక్స్ట్ వన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీకి సంబంధించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేషనల్ ఎమర్జెన్సీ అయినా, స్టేట్ ఎమర్జెన్సీ అయినా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయినా కూడా ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అంటే ఇన్ ఇండియా ది ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది క్యాబినెట్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. క్యాబినెట్ హెడ్ అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు ప్రెసిడెంట్ ఈ యొక్క ఎమర్జెన్సీ సంబంధించి బాధ్యత అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాడిక్లిఫ్ ఈజ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ లైన్ అని చెప్పేసి అడిగారండి. సో రాడిక్లిఫ్ రేఖ ఉంటుంది కదా, సో అది ఇండియా పాకిస్తాన్కి సంబంధించిందే కాకుండా ఇండియా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి రేఖ పేరు అనమాట, రాడిక్లిఫ్ లైన్ అని చెప్పేసి అంటాము. తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ ఇయర్? 1986 సంవత్సరంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. సో ఇది ఏప్రిల్ 1875న స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యాక్టివ్ వాల్కనో లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఇండియాలో యాక్టివ్ వాల్కనో ఎక్కడుంది అంటే అండమాన్ నికోబార్లోని బ్యారన్ ఐలాండ్లో ఇది లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హూజ్ స్టాట్యూ ఇనాగరేటెడ్ ఆన్ ప్యాంగాంగ్ రివర్ రీసెంట్లీ? ప్యాంగాంగ్ అనేటువంటి నది పైన ఎవరి స్టాట్యూని ఆవిష్కరించారు అంటే సో ఇక్కడ చూసుకుంటే
స్టాట్యూ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ పాంగాంగ్ లేక్ ఇన్ ఈస్టర్న్ లడాక్ అండి. సో ఈస్టర్న్ లడాక్లో, తూర్పు లడాక్లో ఉన్నటువంటి పాంగాంగ్ అనేటువంటి సరస్సు పైన ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించినటువంటి స్టాట్యూని ఓపెన్ చేయడం అంటే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లార్జెస్ట్ డ్యామ్ ఆన్ మహానది పైన ఉన్నటువంటి అతిపెద్ద డ్యామ్ వచ్చేసి హీరాకుడ్ డ్యామ్ అండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వ్యాలీ ఈజ్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సాఫ్రాన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటువంటి వ్యాలీ ఏంటంటే ది పాంపోర్ రీజియన్ ఇన్ ది కాశ్మీర్ వ్యాలీలోని పాంపోర్ అనేటువంటి రీజియన్లో ఈ యొక్క సాఫ్రాన్ని పండిస్తారు. అలాగే విచ్ స్టేట్ ఈజ్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ తామరాక్ అని చెప్పేసి అడిగారండి. సో నిజంగా ఈ క్వశ్చన్ వచ్చిందా లేదనేది కింద కామెంట్స్లో తెలపండి. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా లేదు, సో ఆన్సర్ కూడా దొరకలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ది ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అట్ ప్రజెంట్? ఓకే, మల్లు బట్టి విక్రమార్క గారు. సో దీనికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. తెలంగాణ స్టేట్ మినిస్టర్స్కి సంబంధించిన వీడియో నేను చేశానండి. ఓకే, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందన్నాను. సో ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించిన షిఫ్ట్స్లో అడిగాడో లేదో ఎవరో చెప్పలేదు, కానీ ఈ షిఫ్ట్లో అయితే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ గురించి అడిగారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే లేదా ఓల్డ్ పర్సన్స్ డే అని చెప్పేసి ఈ యొక్క డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే 21 ఆగస్టున నేషనల్ సీనియర్ సిటిజన్స్ డేని జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ కాల్డ్ యాజ్ పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు అంటే లాలా లజపతి రాయ్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఫస్ట్ వెస్టర్న్ సైంటిస్ట్ హూ డిస్క్లోజ్డ్ ది అర్త్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్. ఓకే, వెస్టర్న్ సైంటిస్ట్ స్పెరికల్ షేప్లో భూమి ఉంటుందని చెప్పేసి ఎవరు డిస్క్లోజ్ చేశారు అంటే మొదట అరిస్టాటిల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ది ఓల్డ్ లేక్ ఇన్ తెలంగాణ గివెన్ బిలో అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారండి. సో ఇక్కడ హుస్సేన్ సాగర్ అనేది యాక్చువల్గా చెప్పుకుంటే తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డెస్ట్ లేక్ అనమాట. కానీ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కోర్ట్ సెలబ్రేటెడ్ ది 75th యానివర్సరీ ఇన్ ఇండియా ఇన్ 2024? 2024లో 75 సంవత్సరాలను పురస్కరించుకున్నటువంటి కోర్ట్ ఏదంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ 2024 అని చెప్పేసి అడిగారండి. సో నోబెల్ ప్రైజ్ అంటే చాలామందికి వస్తుంది, అది ఏ కేటగిరీలో ఏ సబ్జెక్ట్లో అడిగారు అనేది ఇక్కడ క్లారిటీ అయితే లేదు. సో నోబెల్ ప్రైజ్ గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత స్టడీ రిలేటెడ్ టు కిడ్నీ అని చెప్పేసి ఇచ్చారు. సో కిడ్నీకి సంబంధించి చేసేటువంటి అధ్యయనాన్ని ఏమంటాము అంటే నెఫ్రాలజీ అంటాము. సో జువాలజీలో మీరు ఖచ్చితంగా కొన్ని స్టడీస్ ఉంటాయి, అవి చదువుకోండి అని గతంలో చెప్పాను, అది రావడానికి అవకాశం అయితే ఉంటుందని. సో ఈ క్వశ్చన్ అయితే వచ్చింది నెఫ్రాలజీకి సంబంధించి. అలాగే హూ ఈజ్ ది ప్రజెంట్ కోచ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్? ఓకే, గౌతమ్ గంభీర్ ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్కి సంబంధించి కోచ్గా ఉన్నారు. ఇంకా విచ్ స్టేట్ ఈజ్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మ్యాంగో? ఓకే, మామిడి పళ్ళను ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. తర్వాత వర్స్ట్ హీట్ కండక్టర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో వర్స్ట్ హీట్ కండక్టర్కి సంబంధించి మనకు ఆప్షన్స్ గ్లాస్, అల్యూమినియం, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని బట్టి మీరు వర్స్ట్ హీట్ కండక్టర్ ఏంటి అనేది ఆన్సర్ చేయాలి. అలాగే ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న. ఓకే, భారతరత్న అందుకున్నటువంటి మొదటి మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్? ఓకే, సో అతిపెద్ద విగ్రహం ఏది అంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ అండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సో ఇది మనకి ఫీల్డ్ అసిస్టెంట్లో అడిగినటువంటి 30 మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే వేగు అని చెప్పేసి యాంటోనిమ్ అయితే అడిగారు. సో వేగు అంటే అస్పష్టమైన, అన్క్లియర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్డ్ ఏంటనేది మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. ఇంకా గ్లమ్ అని చెప్పేసి ఇచ్చారండి. గ్లమ్ అంటే మనకి మోరోజ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది, అంటే నిరాశ, నిస్పృహ అనేటువంటి మీనింగ్ వస్తుంది. దీని యొక్క సినానిమ్ అయితే అడిగారు. దీనికి సిమిలర్గా ఉండేటువంటి మీనింగ్ కనుక్కోవాలి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. తర్వాత కాంప్లికేటెడ్ అనేటువంటి పదానికి సంబంధించి యాంటోనిమ్ అడిగారు. కాంప్లికేటెడ్ అంటే క్లిష్టమైన, ఓకే, కఠినతరమైన అనేటువంటి దానికి సంబంధించిన మీనింగ్ అయితే వస్తుంది. సో మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు యాంటోనిమ్ అనేది కనుక్కోవాలి. తర్వాత ఎజిటేటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆందోళన చేయడానికి ఎజిటేటెడ్ అంటారు. సో దీనికి యాంటోనిమ్ అనేది కనుక్కోవాలి. అలాగే పొలైట్ అనే దానికి సంబంధించి సినానిమ్ అడిగారు. సో సినానిమ్ అంటే ఇక్కడ మనకి పొలైట్ అనే దానికి మీనింగ్ వచ్చేసి మర్యాద. సో దీనికి సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెన్స్లెస్ అని చెప్పేసి అడిగారండి. సెన్స్లెస్ అంటే బుద్ధిహీనం. ఓకే, దీని యొక్క సిమిలర్ వర్డ్ ఏంటని చెప్పేసి అడిగారంట. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్కి సంబంధించి సినానిమ్స్, యాంటోనిమ్స్ అడిగారు. ఇంకా 7th క్వశ్చన్ వచ్చేసి యూ కెన్ డాష్ ఏ ఫ్రెండ్ టు పార్టీ వీఆర్ హ్యావింగ్ ఫన్ టు నైట్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయితే ఇచ్చారు.
సో యూ కెన్ ఇన్వైట్ అని చెప్పేసి అంటాం కదా, సో ఇన్వైట్ అనేది బ్లాంక్లో ఫిట్ అవుతుంది. సో ఇవి మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పరీక్షలు షిఫ్ట్ 2లో అడిగినటువంటి బిట్స్ చూస్తే ముందుగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి తెలంగాణ స్టేట్ బర్డ్ ఏంటని చెప్పేసి అడిగారండి. సో తెలంగాణ స్టేట్ బర్డ్ వచ్చేసి పాలపిట్ట, ఇండియన్ రోలర్ అని చెప్పేసి అంటాము. సెకండ్ క్వశ్చన్ తెలంగాణ స్టేట్ యానిమల్ గురించి అడిగారు. తెలంగాణ స్టేట్ యానిమల్ వచ్చేసి జింక్ అండి, డియర్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే అశోక చక్రాలు ఉండేటువంటి మొత్తం లైన్స్ ఎన్ని అని చెప్పేసి అడిగారు. 24 స్పోక్స్ లేదా లైన్స్ అయితే ఉంటాయి. అలాగే హూ వోన్ ది స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ అవార్డ్ 2025 అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే నేను రీసెంట్గానే 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఈ క్వశ్చన్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. మను బాకర్కి ఇలాంటి అవార్డ్సే 2 అయితే వచ్చాయి. ఈ అవార్డుతో పాటు మరొక అవార్డు కూడా రావడం జరిగింది స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్కి సంబంధించి. సో ఈ 2 బిట్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఒక బిట్ యాస్టీస్గా అడిగారు. సో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ అవార్డ్ 2025కి సంబంధించి మను బాకర్ ఎంపిక కావడం జరిగింది. ఇంకా ఆర్టికల్ 21A గురించి అడిగారు. ఆర్టికల్స్ టాప్ 100 ఆర్టికల్స్ గురించి నేను వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్టికల్స్ అన్ని చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మనకి ఎగ్జామ్లో వస్తుందని చెప్పేసి కూడా అన్నాను. సో ఆర్టికల్ 21A దేని గురించి చెప్తుంది అంటే 6 to 14 years ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ వారికి కల్పించాలి అనేటువంటి రైట్ గురించి తెలియజేసేదే ఆర్టికల్ 21A అనమాట. ఇంకా స్మృతి మందాన ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఆవిడ క్రికెట్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. ఇంకా మనకి కబడ్డీ అనేటువంటి గేమ్లో మొత్తం ఎంతమంది ప్లేయర్లు ఉంటారని చెప్పేసి అడిగారు. కబడ్డీ అనేటువంటి గేమ్లో మనకి టోటల్గా 7 ప్లేయర్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి క్వశ్చన్ అయితే వచ్చింది. సో జగదీప్ ధన్కర్ గారు, ఈయన ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి కూడా ఈయన చైర్మన్గా ఉంటారు. ఇంకా హూ ఈజ్ ద్రౌపది ముర్మూస్ బ్రదర్ అని చెప్పేసి అడిగారంటండి. సో నిజంగా ఈ క్వశ్చన్ వచ్చిందా లేదని కింద కామెంట్స్లో తెలపండి. సో ఆవిడ యొక్క బ్రదర్ పేరు వచ్చేసి తరిణి సేన్ టూడు. తరిణి సేన్ టూడు అనేది ఆయన పేరు. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తాము. అలాగే ఓటింగ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఓటు వేసేటువంటి ఏజ్ లిమిట్ ఎంత అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి 21 years అయితే, అంతకుముందు 21 years ఉండేదండి. 61st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి 18 సంవత్సరాలు అయితే చేశారు, 21 కాదు, నేను బై మిస్టేక్ 21 రాశాను. సో 18 years అయితే ఉండేది. 61st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకి 21 years ఉన్నటువంటి ఏజ్ లిమిట్ని 18 yearsకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మార్చడం జరిగింది. సో 18 years అనేది రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ బోనాలు సెలబ్రేటెడ్ ఇన్ విచ్ మంత్ అని చెప్పేసి అడిగారు. సో తెలుగు మాసంలో ఆషాఢ మాసంలో ఈ బోనాలు అనేటువంటి పండుగని తెలంగాణలో జరుపుకుంటారు. తర్వాత గురునానక్ బోర్న్ ఇన్ విచ్ ప్లేస్ అని చెప్పేసి అడిగారు. సో గురునానక్ అప్పటి పాకిస్తాన్లో భాగమైనటువంటి పంజాబ్లో గురునానక్ పుట్టారండి. నెక్స్ట్ క్వశ్చన్ ఓటర్స్ డే గురించి అడిగారంట. సో 25th January మనం ఓటర్స్ డేని జరుపుకుంటాము. ఇంకా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇంకా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ విచ్ ఆర్టికల్ అని చెప్పేసి అడిగారు. క్వశ్చన్ ఈ విధంగా అడిగినట్టున్నారు. సో ఆర్టికల్ 21A అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ 1920 హూ స్టార్టెడ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. సో 1920లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. అలాగే హూ హ్యాడ్ ది నిక్ నేమ్ ఆఫ్ ది వాల్ ఇన్ క్రికెట్ ప్లేయర్స్. ది వాల్ అంటే గోడ కట్టి ఆడతారు అన్నట్లుగా ది వాల్ అనేటువంటి బిరుదు కలిగినటువంటి క్రికెటర్ ఎవరు అంటే రాహుల్ ద్రావిడ్ గారు. అలాగే ఫ్రీక్వెన్సీని ఎందులో కొలుస్తారు అంటే హెడ్జెస్లో కొలుస్తారు. హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. మొత్తం 25 హైకోర్టులు అయితే మన ఇండియాలో ఉన్నాయి. అలాగే వేర్ గ్రీన్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చిందండి. గ్రీన్ రైల్వే స్టేషన్స్ మనకి ఇండియాలో చాలా ఉన్నాయి, విజయవాడ కూడా ఉంది ఆ లిస్ట్లో. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాలి. సో క్వశ్చన్ అనేది ప్రాపర్గా లేదు, ఎందుకంటే ఇది మెమరీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి. ఇంకా స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అడిగారు. వాటికన్ సిటీ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అలాగే హౌ మెనీ మెంబర్స్ కెన్ నామినేటెడ్ ఇన్ రాజ్యసభ బై ప్రెసిడెంట్ అని చెప్పేసి అడిగారు. మొత్తం 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. హూ గాట్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 2025 అని చెప్పేసి అడిగారు. సో 2025కి 2025వ సంవత్సరానికి నామినేట్ అయినటువంటి వారు ఎవరు అంటే అంకితా రైనా, మీరాబాయి చాను, నీరజ్ చోప్రా, ప్రజ్ఞానంద. అదే 2024కి అయితేనేమో మను బాకర్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారండి. సో 2025కి సంబంధించి తీసుకున్నటువంటి వారు వీరన్నమాట.
క్వశ్చన్ అనేది 2024 గురించి అడిగారా 25 గురించి అడిగారు అనేది క్లారిటీ అయితే లేదు. సో మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇచ్చారు. సో తమిళ్ అనేది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అండి. తర్వాత భూకంపాన్ని దేనితో కొలుస్తారని చెప్పేసి అడిగారు. సీస్మోగ్రాఫ్ అనేటువంటి పరికరంతో భూకంపాన్ని కొలుస్తారు. ఇంకా నవంబర్ 11వ రోజు ఎవరిని ఉద్దేశించి ది నేషనల్ ఎడ్యుకేషన్ డేని జరుపుతారు అని చెప్పేసి అడిగారు. సో యాక్చువల్గా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. సో జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, ఏపీజే అబ్దుల్ కలాం, నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో నన్ ఆఫ్ దీస్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకుంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని ఉద్దేశించి జాతీయ విద్యా దినోత్సవం నేషనల్ ఎడ్యుకేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్స్లో మనకి అది లేదు కాబట్టి సో నన్ ఆఫ్ దీస్ అనేది పెట్టాలి. అలాగే ఊలార్ లేక్ లేదా ఊలార్ అనేటువంటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ లిటరసీ రేట్ అని చెప్పేసి అడిగారు. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, మేఘాలయాల్లో ఏ స్టేట్కి 2011 సెన్సస్ ప్రకారం ఎక్కువ లిటరసీ రేట్ ఉందంటే మిజోరాం స్టేట్ అండి. ఓకే, మిజోరాంకి ఎక్కువ ఉందన్నమాట. సో ఇవి మనకి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అడిగినటువంటి బిట్స్. ఇంకా థర్డ్ షిఫ్ట్లో అసిస్టెంట్కి సంబంధించిన హైకోర్టు ఉద్యోగాలకు అడిగినటువంటి బిట్స్ యొక్క వీడియో కూడా సపరేట్గా చేస్తాను. సో మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.